హలో గాయ్స్, ఇవాళైతే మన ఇంట్లో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దాంట్లో పుదీనా, పసుపు, గరం మసాలా, కాస్త ఉప్పు, కారం, నూనె, ఆనియన్స్, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దాన్ని కాసేపు పక్కన పెట్టాలి. పక్కన పెట్టాక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని దాంట్లో కాస్త పుదీనా, ఉప్పు వేసి బాగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించి దాంట్లో పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు జింజర్ గార్లిక్ పేస్ట్ మగ్గాక దాంట్లో ముందుగా కలిపి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా కలపాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ అయ్యే వరకు కలిపి మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి దాన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కలిపాక కర్రీలో పుదీనా, చికెన్ మసాలా వేసి కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్